తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. రేవంత్ కేబినెట్ లో ఒక మంత్రికి పదవి గండమంటూ వార్తలు వస్తున్నాయి. పలువురు శాఖల్లో మార్పులు కూడా జరగనున్నట్లు ప్రచారం సాగుతుంది. కొత్తగా కేబినెట్ లోకి 4 లేదా 5 చోటు దక్కే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు. ఏఐసీసీ పెద్దలతో మంత్రాలు జరపబోతున్నారు. ఏడాది పాలన విజయోత్సవాలపై అధిష్టానానికి నివేదిక ఇవ్వబోతున్నారు. నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ సంబంధించి జరగబోతున్నట్టుగా హస్తంలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ సంబంధించి అందరి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి ఇప్పటికే రాజస్థాన్లోని తమ బంధువుల పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లారు. అటునుంచి ఆయన ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఢిల్లీకి ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్ళబోతున్నారు. ఏఐసీసీ పెద్దలతో మంత్రాలు జరపబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏడాది పాలన విజయోత్సవాలపై అధిష్టానానికి నివేదిక ఇవ్వబోతున్నారు. నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టుగా హస్టల్లో చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయబోతున్నారు. రాజస్థాన్లోని వివాహ వేడుకకు హాజరైన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడి నుంచి క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.